తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. రాజవొమ్మింగి మండలం మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న అనంతగిరి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. గత 2 ఏళ్లుగా రెగ్యులర్ ఉపాధ్యాయులు లేరు. ఈ పాఠశాలలో 34 మంది చిన్నారులు విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో ఇక్కడ పిల్లల విద్యార్థుల యొక్క భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. ప్రస్తుతం కేవలం ఇన్ఛార్జి ఉపాధ్యాయులే ఇక్కడ కొనసాగుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై ఇక్కడ ఉన్న స్థానికులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు విద్యాశాఖ అధికారులకు కానీ అలాగే ప్రజాప్రతినిధులకు కానీ చెప్పినా సరే ఎటువంటి చర్యలు లేవని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వారైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మారుమూల ప్రాంతం కావడంతో అధికారులు ఈ పాఠశాలను పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి సొంత గ్రామం అనంతగిరి. సాక్షాత్తు ఎమ్మెల్యే సొంత గ్రామమైన ఇక్కడే ఈ పాఠశాల పరిస్థితి ఎలా ఉంటే ఇంకా మరిన్ని మారుమూల ప్రాంతాల్లోని పాఠశాల పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ విషయంపై తక్షణమే రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని తల్లిదండ్రులు స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల పట్ల అధికారులు ఎవరైతే విద్యాశాఖ అధికారులు ఉన్నారో వారు పట్టించుకోవడం లేదనే విమర్శలు పలుమార్లు తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా మారుమూల ప్రాంతాల్లో ఉన్న విద్యాలయాల్లోని ఉపాధ్యాయులు సమయానికి రాకపోవడం, అలాగే ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోతే పాఠశాలలో మూసివేయడం వంటివి జరుగుతున్నాయని ఇక్కడ తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మన అనంతగిరి గ్రామానికి చూస్తే మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అనంతగిరి గ్రామంలో ఉన్న ఈ పాఠశాలకు గత 2 సంవత్సరాలుగా రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకపోవడం ఒక రకంగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుందని, పిల్లలకు విద్యాబుద్ధులు నేర్చుకుంటేనే వారి భవిష్యత్తు బాగుంటుందని, అలాంటిది తమకు దగ్గరలో కూడా ఎటువంటి ప్రైవేటు పాఠశాలలు లేకపోవడంతో ఈ పాఠశాలపైతే తాము ఆధారపడాలి, తమ పిల్లలను చదివించాల్సి వస్తుందని ఇక్కడ తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తల్లిదండ్రులందరూ కూడా ఉపాధ్యాయులు రెగ్యులర్ ఉపాధ్యాయులు నియమించాలని వీరైతే ఇక్కడ పాఠశాల ముందు ఆందోళన చేపట్టిన పరిస్థితి ఉంది. అలాగే తక్షణం ఈ పాఠశాలలోని 2 ఉపాధ్యాయులను నియమించాలంటే వాస్తవానికి 30 మంది పిల్లలు ఉన్నట్లయితే మాత్రం 2 ఉపాధ్యాయుల్ని నియమించాల్సి ఉంది. కానీ ఇక్కడ ఒక కేవలం సిఆర్టీని నియమించి చేతులు దులుపుకున్నారు విద్యాశాఖ అధికారులు. అయితే ఈమె ప్రస్తుతం ఉన్న సిఆర్టీ ఉపాధ్యాయురాలు తమ సొంత పనుల మీద కానీ లేదా ఆఫీస్ పనుల మీద కానీ వెళ్ళినప్పుడు ఈ పాఠశాలను పూర్తిగా మూసివేయాల్సిన పరిస్థితి. 6 ఉపాధ్యాయులు రాకపోతే ఆ రోజు పాఠశాల లేని పరిస్థితి. దీంతో పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకొని పెట్టే మధ్యాహ్న భోజనాన్ని తినేసి వెళ్లే పరిస్థితే కానీ చదువుకున్న పరిస్థితి లేదని ఇక్కడ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో నియమించిన నాడు నేడు పథకంలో భాగంగా ఈ పాఠశాలకు వంట షెడ్ అయితే శాంక్షన్ అయింది, కానీ దానికి సంబంధించిన నిధులు ఏమయ్యాయి, దాన్ని అసంపూర్తిగా వదిలేసని అయితే ఇక్కడ తల్లిదండ్రులు మనతో చెబుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఈ పాఠశాలలో మారుమూల ప్రాంతంలో అటవీ ప్రాంతం సమీపంలో ఉన్న ఈ పాఠశాలలో ఖచ్చితంగా 2 ఉపాధ్యాయులను అయితే నియమించాలని, లేని పక్షంలో తామంతా రాజవొమ్మింగి మండల కేంద్రానికి చేరుకుని ధర్నా చేయవలసి వస్తుందని వీరైతే కరాఖండిగా చెబుతున్నారు. తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు అధికారులు ఇప్పటికైనా స్పందించి తక్షణమే 2 ఉపాధ్యాయులను నియమించాలని అయితే ఇక్కడ తల్లిదండ్రులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. మరి అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మింగి మండలం అనంతగిరి గ్రామం మాది. నా పేరు వచ్చి కొక్కుల పాప. మాది జిపిఎస్ స్కూల్ అనంతగిరి. మరి స్కూల్లో 30 మంది పిల్లలు ఉన్నారండి. మాకు గత 3 సంవత్సరాలుగా కూడా మరి ఎటువంటి టీచర్ కూడా ఒక స్థిరమైన టీచర్ లేరండి. రెగ్యులర్ గా వచ్చే టీచర్ ఒక్కరు కూడా లేరు. పిల్లలు 3 సంవత్సరాల నుంచి కూడా మధ్యాహ్నం వరకే ఉంటున్నారండి. మరి ఏమి నేర్చుకున్నారన్నది కూడా మాకు అర్థం కావట్లేదు. మేము ఈ విషయం మా గ్రామంలో ఉన్న ఎమ్మెల్యే గారికి, మా సొంత గ్రామం అనంతగిరి గ్రామం ఎమ్మెల్యే గారిది, ఆవిడకి కూడా చెప్పామండి. ఆవిడ పిఓ గారికి ఎంఈఓ గారికి చెప్పడం జరిగింది. ఆవిడ మాట కూడా మరి లెక్క చేయని రీతిగా ఉన్నారని మరి మాకు తెలిసింది. అయితే మీ యొక్క పిఓ గారైనా ఎంఈఓ గారైనా మరి మీ పిల్లలు కూడా ఇలా ఇటువంటి స్థితిలో మీరు చదివితే గనక ఇలా ఉంటే మీకు ఎంత బాధగా ఉంటుందో మా పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నామండి. పిల్లలకి మంచి చదువు లేదు. చదువు లేకపోతే వచ్చే తరం ఎంత నాశనకరంగా ఉంటుందో మీరు ఒకసారి గ్రహించాలండి. మరి చదువు పిల్లలకి ఎంత అవసరమో, జ్ఞానం లేని వారు ఎలా ఉన్నారో కూడా చూస్తా ఉన్నాం ఈ రోజుల్లో. మరి మాకైతే రెగ్యులర్ గా ఒక టీచర్ కావాలండి. నారా లోకేష్ గారు మీరు విని తొందరగా స్పందించాలని మేము కోరుకుంటా ఉన్నామండి. అయితే మేము చెప్పేది ఏంటంటే ఎన్ని పథకాలు వచ్చినా, ఎన్ని తల్లికి వందనం పథకాలు వచ్చినా సరే పిల్లలకి మంచి చదువు లేని ఎడల మరి పిల్లలు ఏ విధంగా ఎదుగుతారో మీరు ఒక్కసారి గ్రహించుకోవాలండి. మరి మేమైతే కోరుకునేది ఒకటండి, మాకు రెగ్యులర్ గా ఈ 30 మంది పిల్లలకు కూడా 2 టీచర్లు ఉండాలి, 2 టీచర్లు.
కానీ ఒక టీచర్ కూడా లేని పరిస్థితి ఈ గ్రామంలో మేము ఎదుర్కొంటా ఉన్నాము. పిల్లల్ని చూసైనా మీరు మంచి టీచర్ని మాకు స్కూల్కి ఇస్తారని మేము కోరుకుంటా ఉన్నాము. అయితే మాకున్నటువంటి ఈ లోటును మీరు గుర్తిస్తారని కూడా మేము భావిస్తా ఉన్నామండి. మరి పై అధికారులు కూడా అర్థం చేసుకోవాలండి. మరి యొక్క లోపల గ్రామం మరి పిల్లలకి టీచర్ లేకపోతే వారు ఎదగడానికైనా వారి జ్ఞానం లేకుండా తయారవుతారండి. మేము మాకున్నటువంటి పరిస్థితిలో బయట కాన్వెంట్ లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ చదివించుకోలేని స్థితి కాబట్టి మేము ఈ గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటా ఉన్నాము. మంచి చదువు అందిస్తారని మేము ఇక్కడ చదివించుకుంటా ఉన్నామండి. మా పరిస్థితిని అర్థం చేసుకొని మంచి రెగ్యులర్ టీచర్ని మీరు వేయగలరని కోరుకుంటా ఉన్నామండి. ధన్యవాదాలు. నమస్తే అండి. మాది అల్లూరు జిల్లా రాజవొమ్మంగి మండలం అనంతగిరి గ్రామం అండి. అనంతగిరి గ్రామం అండి. మాకు ప్రాథమిక పాఠశాల ఉందండి ఇక్కడ, ఐటీడీఏ స్కూలు. ఇక్కడ గత 2 సంవత్సరాల నుంచి పర్మనెంట్ టీచర్ ఒకరు కూడా లేరండి. ఉన్న ఒక టీచర్కి అంతేనా ప్రమోషన్ వచ్చింది, ఆయన బయటికి వెళ్ళిపోయారు. అప్పటి నుండి ఇక్కడ టీచర్స్ లేరండి. పిల్లలు అయితే మాత్రం 30 మంది చిల్లర ఉన్నారండి. పిల్లలు వస్తారు పాపం ఇక్కడ అటు ఇటు తిరుగుతూ. ఎన్నిసార్లు చూసినా టీచర్లకు ఎవరికి అడిగినా కానీ, అధికారులకు అడిగినా కానీ ఎవరిని పంపట్లేదండి. ఈ ఈ మధ్యలోన మాకు మండల అధికారులంతాను మీటింగ్ పెట్టారండి. నేను మండల కమిటీ కాడికి వెళ్ళానండి, మండల అధికారుల దగ్గరికి. అక్కడికి వెళ్ళి వాళ్ళతో కూడా చెప్పానండి, మాకు టీచర్ లేరండి, ఇద్దరు టీచర్లకి ఎత్తాను కానీ ఆ 30 మందికి చెప్పడానికి ఏం జరగట్లేదండి, మీరు తప్పనిసరిగా వేయాలి. అలాగే మా ఊరే కనుక ఎమ్మెల్యే గారికి కూడా విన్నవించుకున్నామండి. మరి వారు కూడా చెప్పే ఉంటారు కానీ ఎవరు స్పందిస్తలేదు. ఈ మారుమూల గ్రామానికి, ఈ ఏజెన్సీ ప్రాంతానికి మరి టీచర్లు వేయకూడదా, మేము బాగుపడకూడదా, ఏజెన్సీలో ఉన్న ట్రైబల్ అనేవాళ్ళు ఏ ఉద్దేశంతో మాకు టీచర్లు వేయకుంటున్నారో మాకైతే తెలుస్తలేదండి. మరి ఈ విషయాన్ని మరి ఊకుమ్మడిగా ఒక గ్రామం అంతా కలిసి మేము రాజవొమ్మంగిలో ధర్నా చేయాలనుకుంటున్నామండి. మరి మీరు వేయకపోతే తొందరగా స్పందించేస్తే చాలా సంతోషం అండి. కావున ఈ విషయాన్ని మరి పై అధికారులు కానీ, పైన ఉన్నటువంటి మరి ఎమ్మెల్యే గారు కానీ, ఇంకా తదితరులు ఎవరున్నా కానీ దీని మీద మరి చర్య తీసుకొని తొందరగా మాకు టీచర్లను వేయాలని, పర్మనెంట్ టీచర్లను వేయాలని మరి కోరుకుంటున్నామండి. నమస్తే అండి. అల్లూరు జిల్లా అనంతగిరి గ్రామంలో నేను సిఆర్టీగా వర్క్ చేస్తున్నాను. అయితే పని నిమిత్తం కానీ, నా పర్సనల్ పని మీద కానీ, లేకపోతే ఈ స్కూల్ తరపున వెళ్ళడం గురించి మీటింగ్స్ అయ్యి ఉన్నప్పుడు మాత్రం మధ్యాహ్నం పిల్లలకి సెలవు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సెలవు అనేది ఇవ్వడం జరగడంలో ఏమవుతుందంటే మధ్యాహ్నం పాఠశాల అనేది మూతపడుతుంది. సో దాన్ని బట్టి ఇక్కడ వేరే ఉపాధ్యాయుని కూడా నాతో పాటు వేరే ఎవరినైనా వేస్తే పిల్లలకి ఆఫ్టర్నూన్ అనేది స్కూల్ జరగడం జరుగుతుంది. సో సెలవు అనేది ఉండకుండా ఉంటుంది. అంటే ప్రధానంగా తల్లిదండ్రులు ఏమంటున్నారంటే, వీళ్ళు అసలు పాఠశాల సరిగ్గా జరగడం లేదు, ఉన్న ఒక టీచర్ కూడా ఎప్పుడు వస్తారో లేకపోతే ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా తెలియని పరిస్థితి. 30 మంది పిల్లలు, ఇది మారుమూల ప్రాంతం అనంతగిరి అంటేనే. ఇక్కడ ఈ పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పాల్సిన పరిస్థితుల్లో 30 మంది పిల్లలకి ఎంతమంది ఉండాలి అసలు? 30 మంది పిల్లలకి ప్రస్తుతానికి అయితే కొంతమంది వచ్చారండి, కొంతమంది రాలేదు, సెలవులో ఉన్నారు. అయితే ఉపాధ్యాయులు ఎంతమంది ఉండాలి? ఉపాధ్యాయులు 2 ఉండాలి సార్ కంపల్సరీగా. ఒకళ్ళనే వేసారండి. సో ఇంకొకరు వస్తే గనక హెల్ప్ఫుల్ గా ఉంటుంది. నేను సిఆర్టీగా చేస్తాను. సో ఇంకొకరు ఉంటే గనక ఇంకా బెటర్ గా విద్యను అందించడం. ఇప్పుడు ఈ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు కదా, అసలు మాకు క్లాసులు జరగడం లేదు ఇక్కడ, అసలు ఆ ఉన్న ఉపాధ్యాయులు కూడా సరిగ్గా ఉండట్లేదు అన్నారు కదా, అసలు ఏంటి, ఎలా జరుగుతుంది, అసలు ఏంటిది? సార్ నేనైతే డైలీ వస్తున్నానండి. నాకు సెలవు పెట్టినప్పుడు మరి వేరే వాళ్ళని వేయాలి, మరి వాళ్ళు ఎందుకు వేయట్లేదు అనేది నాకు తెలియదు. నేనైతే వస్తున్నానండి, డైలీ వస్తున్నాను. 3:30 వరకు ఉంటున్నాను, వాళ్ళందరినీ చూసుకొని పంపిస్తున్నాను. ఇప్పుడు మీరు సెలవు పెట్టారనుకో, లేదు ఆఫీస్ పని మీద వెళ్తే ఇక్కడ స్కూల్ ఉన్నట్టా లేనట్టే సార్, క్లోజ్ అవుతుందండి ఇంక మధ్యాహ్నం నుంచి. ఒకవేళ మీరు ఉదయమే సెలవు పెడితే, ఉదయం సెలవు పెడితే ఇంక ఉదయం నుంచి స్కూల్ లేనట్టే. నమస్తే అండి, నా పేరు శివకుమారి. అనంతగిరి గ్రామం అది. మా స్కూల్లో రెగ్యులర్ సార్ గానీ, సిఆర్టీ సార్ గానీ ఎవరు కూడా రెగ్యులర్ టీచర్స్ లేరు సార్. 30 మంది పిల్లలు ఉన్నారు. అదే విధంగా మా పిల్లలకి చదువు అందట్లేదండి. పిల్లలు టీచర్స్ స్కూల్లో లేకపోతే పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకుంటున్నారండి. మేము స్కూల్కి పంపించేది చదువుకోవడానికి కదా సార్. అదే విధంగా రాజవొమ్మంగి నుంచి మా అనంతగిరి గ్రామం 12 కిలోమీటర్లు అండి. మా గ్రామంలో మా పాఠశాలలో 30 మంది పిల్లలు ఉన్నారు కదా, చదువుకోవడానికి సరైన టీచర్స్ లేరు సార్. అదే విధంగా మా రెగ్యులర్ సార్కి వేయాలని కోరుకుంటున్నామండి. ఈ 30 మంది పిల్లలకి సంబంధించి మీ రెగ్యులర్ సార్స్ కి వేయాలని కోరుకుంటున్నామండి. సిఆర్టీలు మధ్యాహ్నం వస్తున్నారు కానీ ఒక రోజు వస్తున్నారు సార్, ఒక రోజు రావట్లేదండి.
ఒకవేళ వచ్చినా సరే మధ్యాహ్నం వరకు స్కూల్ చెప్పి మధ్యాహ్నం నుంచి సెలవు ఇచ్చేస్తున్నారని ప్రతిరోజు ఇదే జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది సార్. మా స్కూల్లో ఖచ్చితంగా రెగ్యులర్ సార్స్ కి 2 సార్స్ కి వేయాలని మేము కోరుకుంటున్నామండి.